బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో జరుగుతున్న విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే లైవ్‌లో భరణి గారు అలానే ఇమాన్యుయల్ కూర్చొని గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు తనూజ కోసం. అయితే తనూజతో నిన్న లైవ్‌లో జరిగిన సంఘటన సంజనాతో కుకింగ్ డిపార్ట్‌మెంట్ కోసం గొడవైతే జరిగింది. ఆ గొడవ కోసం ప్రస్తుతం భరణి మరియు ఇమాన్యుయల్ మాట్లాడుతూ సంజన చేసిన రచ్చకు సంజన భరణి అన్న మానిటర్‌గా ఉన్న ఓకే కుకింగ్ మానిటర్‌గా తనూజ ఉండకూడదు అనే డిస్కషన్ అయితే నిన్న జరిగింది. ఆ డిస్కషన్ కోసమని ఇప్పుడు భరణి, ఇమాన్యుయల్ గార్డెన్ ఏరియాలో మాట్లాడుకుంటూ ఉంటారు. "అన్నయ్య, అన్న మీరిద్దరి మధ్య ఎలాంటి క్లాషెస్ రాకూడదు. నువ్వు, తనూజ ఇద్దరు బాగుండాలి. అందుకే మీ ఇద్దరిని కూర్చోపెట్టి నేను మాట్లాడతాను. మీరు ఏమైనా ఫీల్ అయ్యారా?" అని ఇమాన్యుయల్ అడుగుతూ ఉంటాడు. అయితే భరణి గారు ఇలా చెప్తారు. "నా దగ్గరకు వచ్చి మీరు మానిటర్‌గా ఉండడం నాకిష్టం లేదు. లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నన్ను సెపరేట్‌గా గదిలో తీసుకెళ్ళి చెప్పొచ్చు. కానీ తనూజ అలా చేయకుండా ఎవరైతే కెప్టెన్ ఉన్నారో డీమన్ పవర్‌ని తీసుకొని వచ్చి మరి అక్కడ అంత రచ్చ చేయాల్సిన అవసరం లేదురా. తనూజ ప్రతి విషయానికి కూడా అలుగుతూ ఉంటుంది. అలానే నన్ను నాన్న, నాన్న అంటుందని చెప్పి నేను తనని చాలా చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నాను. నాకు నచ్చని వాళ్ళని కూడా తను వెళ్ళి క్లోజ్‌గా మాట్లాడుతూ నాకు నచ్చకపోయిన వాళ్ళతో కూడా తను క్లోజ్‌గా ఉన్న నేనేం అనట్లేదు. ఎందుకంటే తను చిన్న పిల్ల. తనే నేర్చుకుంటుందిలే అని నేను ఊరుకుంటున్నాను. అదే నేను తనకు నచ్చని వాళ్ళతో ఎవరితో అయినా మాట్లాడితే మాత్రం తను అస్సలు ఒప్పుకోవట్లేదు. అలానే నీ విషయంలో కూడా నేను ఎన్ని సార్లు తను నీ విషయంలో కూడా చాలా సార్లు కోప్పడింది ఇమాన్యుయల్. అప్పుడు కూడా ఇమ్ము అలాంటి వాడు కాదమ్మా! నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు. అసలు కోపంతో మంచి రిలేషన్స్‌ని పాడు చేసుకోవద్దు అంటూ నేను చాలా సార్లు తనకి నచ్చ చెప్పాను కదరా! అప్పుడు కనిపించలేదా? నాతో ఈ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఒక్కసారి ఎందుకు ఆలోచించలేకపోయిందని నాకు బాధ కలిగింది అంటూ భరణి గారు చెప్తూ ఉంటారు. అయితే ఇమ్ము సరే అన్న మాట్లాడదాము ఈ విషయం కోసం. తను ఫ్రీ అయ్యాక ఒక దగ్గర కూర్చొని ముగ్గురం డిస్కస్ చేద్దాము. అనవసరంగా మీరు తన పైన కోపం పెంచుకోవద్దు. తను మీ పైన కోపం పెంచుకోవద్దు అంటే, లేదురా ఉదయం లేచిన తర్వాత కూడా నేను మాట్లాడాను. కానీ తను ఏదో మాట్లాడనట్టుగా మొఖం తిప్పుకొని వెళ్ళిపోయింది అంటే, అవును ఇగ్నోర్ చేస్తుంది. అది నాకు అర్థమయిందన్న. కానీ మనం మాట్లాడదాం అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తూ ఉంటాడు. భరణి గారు ఇలా అంటారు, లేదురా నిన్న దివ్య కూడా నా దగ్గరకొచ్చి మాట్లాడింది. అప్పుడు కూడా తనూజ ఇలానే చెప్పింది. లేదు దివ్య నీ దగ్గరకొచ్చి ఎందుకు మాట్లాడింది నాన్న? ఈ హౌస్‌లో నేను తప్ప ఎవరు కూడా నీకు డాటర్‌లా ఉండకూడదు. నాన్న అనే రిలేషన్‌కి లవ్ గాని, కేర్ గాని అన్నీ నాకే కావాలి అన్నట్టు మాట్లాడింది. హౌస్‌లో నన్ను నాన్న అని పిలుస్తుంది. తనని నేను చిన్న పిల్లలా ట్రీట్ చేస్తున్నాను. అక్కడి వరకు ఓకే. కానీ ప్రతి విషయంలో కూడా నన్ను నేను ఫ్రీగా ఉండకుండా తనతో ఒక్క ఆమెతోనే నేను ఉండలేను కదా! హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరూ ఉన్నారంటే అందరితో కూడా మనం కలవాలి. రేపటి రోజున హౌస్‌లో మెంబర్స్ తగ్గుతూ ఉంటే కమ్యూనికేషన్ లేదు. ఇతరు కంటెస్టెంట్స్‌తో మాట్లాడట్లేదని కూడా నామినేట్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఒక రీజన్స్ అవుతాయి అప్పుడు. సో, హౌస్‌లో తను నేర్చుకుంటుందిలే చిన్న పిల్ల అని నేను అనుకుంటున్నాను కానీ, తను నన్ను ఇగ్నోర్ చేసే విధానం కానీ ఇదంతా కూడా నన్ను హర్ట్ చేస్తున్నాయి నిజంగానే. తను ఒక్క మాట రూమ్‌లోకి తీసుకెళ్ళి నాకు చెప్పి ఉంటే నాన్న అని నేను అర్థం చేసుకునేవాడిని. కానీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మధ్యలో పెట్టి నాకేదో మానిటర్‌గా ఉండాలని సరదాగా లేదు కదా! అంటూ ఇమాన్యుయల్‌కైతే భరణి తనూజ కోసం చెప్తూ బాధపడుతూ ఉంటారు. తనూజ ఒకవైపు తనతోనే భరణి గారు ఉండాలి అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కంటెస్టెంట్స్‌లో రిలేషన్స్ పెట్టుకుంటారు. కానీ ఆ రిలేషన్స్ ఒక లిమిట్ వరకే ఉండాలి. ముందుకు వెళ్తూ ఉంటే భరణి గారు తనుజని నామినేట్ చేయాల్సి రావచ్చు. తనుజ భరణి గారిని నామినేట్ చేయొచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత ఆ రిలేషన్స్ అన్ని కంటిన్యూ చేసుకుంటే అది బావుంటుంది గానీ, ఆట విషయంలో ఆటలా ఉంటేనే బావుంటుంది అని నా ఫీలింగ్. ఈ కమ్యూనికేషన్ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి.